కావలి నియోజకవర్గ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, నా పిలుపుని ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నేను ఇచ్చేటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజాభిప్రాయం, ప్రజల మనసులకు అనుగుణంగా రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గంలో దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి వేళ కావలి ప్రాంతం అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా భావిస్తూ నిరంతరం ప్రజల సమస్యల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా దోహదం పడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో నా మనస్సాక్షికి, నేను నమ్ముకున్న దైవానికి, నాకు నచ్చినట్టుగా తెలుగుదేశం యొక్క కట్టుబాట్లకు, ఫ్రంట్ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా, కావలి ప్రజల మనోభావాలకి అనుగుణంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసేటువంటి ఒక నమ్మకం నా మనస్సాక్షికి ఉంది. కాబట్టే నేను ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తలకు తోటుబాటుగా ఉంటూ కావలి ప్రాంతాన్ని ప్రశాంతమైనటువంటి కావలిగా, ఎక్కడ కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా, శాంతి భద్రతలకు ఎక్కడికే విఘాతం కలగకుండా కావలిని ప్రశాంతంగా ఉండటంలో కావలికి వెలుగునిస్తూ కర్పూరంలాగా కరుగుతున్నా, సూటిపోటి మాటలు అంటున్నా, ప్రతిపక్షాలు విమర్శలు ఎదిరిస్తున్నా, నేను ఈ కావలి ప్రజానీకం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నేను నమ్మిన బాటలో పయనిస్తూ అవినీతి రహితమైనటువంటి పాలన ఈ 2 సంవత్సరాల్లో అందించాననేటువంటి ఒక ధైర్యం, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంతో దేనికైనా ఎదిరించి పోరాడేటువంటి మనస్తత్వంతో ఈ 2 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్తావన జరిగింది. ఇటీవల కావలి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. కావలి ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోయాయి. కావలిలో ఇంకొక పార్టీ లీడర్ ఉన్నాడు, అసలు నాయకుడు అనేవాడు అవతల వైపున ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. కారణం, ప్రజలు సుభిక్షంగా, ధైర్యంగా కావలిలో జీవిస్తున్నారు. మళ్ళా దిగారు. కావలిని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి. కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయడానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావలిలో మళ్ళీ అడుగుపెట్టాయి. మనకి సీజనల్ బర్డ్స్ అని కొన్ని ఉంటాయి, ఓన్లీ సీజన్లో వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి కరెక్ట్గా డిసెంబరు, జనవరి కల్లా మనకి పులికాడు సరస్సుకు వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్ గుడ్డులు పెట్టి పిల్లల్ని పెగిలించిన తర్వాత పిల్లల్ని తీసుకొని వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి పక్షులు. అట్టే కావలిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. మళ్ళా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళా వచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి
అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకి అందరికి కూడా తెలియజేస్తున్నా, మొన్నటి రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, అది వారి వ్యక్తిగత విషయాలు, దాన్ని ఆడంబరంగా విలాసవంతంగా కావల్లో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం. కానీ నేను విమర్శలకి భయపడేవాడిని కాదు, విమర్శించాలనే మనస్తత్వం కూడా నాకు ఉండదు. నేను అన్నీ వదిలేసి ప్రజాసేవలో నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నప్పుడు ఎదిగే చెట్టు మీద రాళ్ళు ఉంటాయి, ఎదిగే వ్యక్తి మీదనే దాడులు ఉంటాయి తెలిసిన వాడిని. కాబట్టి ఎన్నిసార్లు నా మీద దాడులకు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు నన్ను విమర్శించాలని ప్రయత్నం చేసినా, నేను ఈ కావలి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజానీకం కోసం అన్నిట్లో తల వంచుకొని పోతున్నానే తప్ప ఏ రోజు తిరిగి వాడి మీద నేను దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే వచ్చినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేయటం, దాన్ని చప్పట్లు కొట్టుకోవటం, ఏదో జరిగిపోయిందనేటువంటి ఒక ప్రచారం చేస్తున్న తరుణంలో మొన్నటి రోజున కావలి ప్రజల దాహర్తి తీర్చడానికి, కావలికి నీళ్లు లేక మా కావలి ప్రజలు అలమటిస్తుంటే దాహర్తి తీర్చడానికి 43 కోట్ల రూపాయల అమృత పథకం 2 UIDF కింద 15th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి నిధుల శంకుస్థాపన కార్యక్రమంలో అమృత వన్ నిర్వీర్యమైంది. నిర్వీర్యమైనటువంటి అమృత వన్ను నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు ఈరోజు బిందెలతో రోడ్డెక్కి నీళ్ళ కోసం అలమటిస్తున్నారు. దాంట్లో ఇంకా మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి లేదు. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆ 7,500 ఇళ్ళకి నీళ్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. సో నీళ్ళు ఇవ్వటానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది. కాబట్టి నీ టైంలో నువ్వు కాంట్రాక్టర్ గతంలో కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నావు. ఆయన నేను ఇద్దరం భాగస్థులము బెంగళూరులో, ఆయన నోటితో నేను చెప్పున్నావు. నీ టైంలో జరిగింది కాబట్టి ఆయనతో మాట్లాడి ఆ 5,000 మందికి 5,000 ట్యాపులు ఇప్పిస్తే కావలి ప్రజలకు మేలు చేకూరుతుందని నేను చెబితే దాని మీద ప్రతిపక్ష నాయకుడు, ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి, ఆయన దానికి నిదర్శనమైనటువంటి వ్యక్తి కాబట్టి అవినీతికి గుడ్డలేస్తే ఎలా ఉంటాడో అనేది కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి చెప్తారు. నెల్లూరు జిల్లాలో అవినీతి పరుడు అనేది పేరు వచ్చిన ఏకైక వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను అంటోలే, ఇది జిల్లా కోడి కూసినటువంటి సబ్జెక్టు. కాబట్టి నీ టైంలో అవినీతి జరిగిందయా, కాబట్టి దాన్ని పరిష్కరించు అని నేను చెబితే దానికి నా మీద అవినీతి ఉందని, నేను గ్రావులు అమ్ముకుంటున్నానని, నేను రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నానని, లిక్కర్ వాళ్ళ దగ్గర చేస్తున్నానని, నా చిట్టా ఏదో ఎవరి దగ్గర ఉందని, ఆ చిట్టాలో నా జీవితం ఏదో మారిపోతుందని ఏదో ఆయన చాలా ఎక్కువ మాట్లాడాడు. పాపం ఆ మాట్లాడించడానికి ఎంతమంది జాకిలు పెట్టి లేపారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఆయన ఊగిపోయాడు. అంటే ఉదయం పూట కాబట్టి ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కళ్ళు తెచ్చిచ్చారో లేదంటే ఇంకేమైనా ముందు తెప్పారో, ధైర్యం తెప్పడానికి ఏమైనా స్టెరాయిడ్ వాడాడో నాకు తెలియదు. కానీ మొత్తం మీద హావభావాలు మాట్లాడడానికి సిగ్గుపడుతుంది మనస్సు. అందుకు నోటి అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు, ఆ శూన్య స్థాయి చూసి మాట్లాడతాడు. ఆ వేషాలు ఏందో నాకు అర్థం కాల, ఆయన పరిస్థితి ఏందో. అంటే హృదయపూర్వకంగా మాట్లాడలేనటువంటి వ్యక్తి, తప్పులు చేసినటువంటి వ్యక్తి మాట్లాడే హావభావాలన్నీ నిన్న ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర నేను చాలా చూసా. మన సినిమాల్లో పులకేసి అని ఒక డైలాగ్, ఒక బిరుదు ఉంటుంది, పులకేసి. ఉదయానికల్లా ఏమీ ఉండదు. అట్లా అవినీతులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి పులకేసి వేషం వేసి ఉండదు. ఉన్నట్టుండి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక్కసారి కళ్ళు కోతి తాగిన కోతి వీరంగం చేసినట్టు వీరంగం చేశారు. నాకు అనిపిస్తుంది ఈ హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకేమన్నా దొబ్బిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంటే అది పోయి ఇంకేదైనా తగులుతుంటే దానికి పోయి ఏదైనా వైజాగ్ దాకా పోయేస్తే బాగుంటుంది. కానీ నా ఇంటి దాకా వస్తే ఏముంటుంది, నా జోలికి వస్తే ఏముంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఒకటి, నాయకుడికి సంస్కారం ఉండాలి. మాట్లాడే భాషలో పౌరుష పదజాలం ఉండొచ్చేమో కానీ బూతులు ఉండటం సభ్యత కాదు.
ఆవేశమైన మాటలు ఉండొచ్చేమో కానీ అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు. నీ స్థాయి వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డిని తీసుకొని నారాయణ ఇంటి గేట్ల దగ్గర దాంకొని నారావారి ఇంటి వాకిటి మీద మోకరెళ్ళిన నీ స్థాయి, నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనేదే. నక్కకి నాగలోకం. నీ స్థాయి ఏంది ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి? నీ స్థాయి ఎంత? వాళ్ళ పంచన చేరడానికి, తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ప్రదర్శనలు చేసిన నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయా? అసలు మాట్లాడేటప్పుడు సభ్యత ఉందా? నువ్వు కావలకే ఎక్కువ నీ స్థాయి. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు. ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యువ నాయకుడిని కొనియాడుతుంటే దేశాలు అతన్ని పిలిచి ఈరోజు సెమినార్ల దగ్గర నుంచి, ఇండస్ట్రీల దగ్గర నుంచి అతను నమ్మి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే అతను ఈరోజు 2 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపున విద్యార్థులకు, ఇంకొక వైపున పారిశ్రామికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పరుగులెడుతుంటే, ముఖ్యమంత్రి కాకముందే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ప్రపంచ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ని చూపిస్తుంటే అటువంటి నాయకుడి గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకుందా? ఒకవేళ కళ్ళు తాగితే తాగుండొచ్చు, తాగితే దానికి సంస్కారం తెలీదా? తాగి కూర్చునేటప్పుడు ఇది తాగొచ్చా, తాగకూడదా, ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనేటువంటి సంస్కారం కూడా నీకు తెలియదా? ఏమి నేర్పుతున్నావు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి? దానికి చప్పట్లు కొట్టంగానే నువ్వు ఉబ్బిపోతావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక కన్నెర చేస్తే నువ్వు బెంగళూరు నుంచి కావలికి వస్తావా? మాట్లాడితే నన్ను వదిలితే మనిషిని కాదంటున్నావు. ఎస్, మేము నాయకులం. మేము కావల్లో ఉండి కావల్లో ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం కావలి ప్రజల కోసం పడుతున్నాం. మాట్లాడితే నెల్లూరు వాళ్ళని తీసుకొస్తానంటున్నావు. మంది ఇది లోకల్. ఏడ్చేదైతే ఇక్కడ ఏడు. నువ్వు నెల్లూరు వాళ్ళని పెట్టుకొని బతికే నువ్వు కూడా మా గురించి, నారా లోకేష్ గురించి నువ్వు బతకడానికి నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు. నీకేదైనా సమస్య వస్తే పరిష్కారం చేతకాక, సమస్యను ఎదుర్కోలేక నెల్లూరు వాళ్ళు రాలేదు, నెల్లూరు వాళ్ళు వస్తారు, నా జోలికి వస్తే నెల్లూరు వాళ్ళు వస్తారంటున్నారు, కావలి వాళ్ళు వస్తారని అంటున్నా. అంటే నీ కావలి ప్రజల మీద కూడా నీకు నమ్మకాలు. నువ్వు నారా లోకేష్ గురించి కానీ మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? నిద్ర లేస్తే నీ స్నానం అవినీతి స్నానం, నిద్ర లేస్తే నీ స్నానం దోపిడీతో స్టార్ట్ అవుద్ది. నువ్వా నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి? ఒక్క పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ధూళికే 30,000 ఓటుతో ఓడిపోతే ఇప్పుడు ఈ ప్రపంచం, ఈ నారా లోకేష్ గారి రాజ్యాంగం, ఈరోజు జరిగే అభివృద్ధి, ఈరోజు జరుగుతున్న చైతన్యంలో ఇంక నువ్వు అసలు నీకు టిక్కెట్ వచ్చేద్దా ప్రతాప్ రెడ్డి? ముందు నీ సంగతి నువ్వు కడుక్కొని. ఆయన నిన్న మీ నాయకుడు వచ్చాడు, జవులదిని తీసుకొచ్చావు, తగుదనమ్మా అని వస్తారని ఊహించావు, తీసుకొచ్చావు. ఆఖరికి మత్స్యకారులు రాక కందుకూరు నుంచి జనాలు, నెల్లూరు నుంచి జనాలు, నెల్లూరు రూరల్ నుంచి జనాలు, సర్వేపల్లి నుంచి జనాలు, కొవ్వూరు నుంచి జనాలు తెచ్చుకుంటే ఆ సభ వెలవెలపోతే ఎలిపేడు దగ్గర బూతులు తిట్టింది మర్చిపోయావు నాయన. జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టిన సంగతి మర్చిపోతే ఆయన తిట్లకు నీకు మెంటలు ఎక్కితే, ఆయన తిట్లకు నీకు ప్రెస్టేషన్ వస్తే నువ్వు ప్రెస్టేషన్కి ఏదైనా వైజాగ్ హాస్పిటల్కి చూపించుకో. నీకేదైనా డాక్టర్ అనాలిసిస్ తెలియకపోతే నాకు చెప్తే నేను ఏదైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతా. కానీ నువ్వు మా జోలికి ఎందుకు, లోకేష్ జోలికి ఎందుకు? లోకేష్ స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? నువ్వు మాట్లాడే భాష నీకు అర్థమవుతుందా? ఒక్కసారి మననం చేసుకో. నిన్ను క్రిటిసైజ్ చేయడం మాకు చాలా సేపు పట్టదు, కానీ మా కావాలని మార్చుకోవాలి మేము. నువ్వు చేసిన అవినీతి కంపును కడుక్కొని సరిపోతుంది. గంజాయిల దగ్గర లంచాలు తిన్నావు, డెకాయిల దగ్గర లంచాలు తిన్నావు, క్రికెట్ బుకీల దగ్గర డబ్బులు తింటున్నావు, గ్రావెలంతా అమ్ముకున్నావు, నన్ను గ్రావెల్ మాఫియా అంటున్నావు. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, నీకు తెలియకపోతే నిన్న నీ మీటింగ్లో నీ వెనక కూర్చొని చప్పట్లు కొట్టిన సుబ్బారెడ్డి కూడా కావాలి బేల్దారి మేస్త్రే.
కావలి బేలుదారు మేస్తులకు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్, నీ కార్యకర్త నీ సుబ్బారెడ్డి. ఒక్కసారి కావలిలో సంవత్సరానికి ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, ఎంతమంది కడుతున్నారు, ఆ బేస్ మట్టాలకు మట్టి యాడ్ని తేవాలి అంటే కావలిలో ఎవరు ఇల్లు కట్టుకోకూడదా? నువ్వు బెంగళూరులో ఇల్లు కడుతున్నావు, గ్రావెల్ తెచ్చి ఇల్లు బేస్ మట్టాలు నింపుకోవటం లేదా? అంటే కావలిలో బేలుదారులకు పని ఉండకూడదు, ప్లంబర్లకు పని ఉండకూడదు, లేదంటే శానిటేషన్లకు పని ఉండకూడదు, ట్రాక్టర్లు పెట్టుకొని బిడ్డలను చదివించుకోవడానికి నమ్ముకున్న ట్రాక్టర్లు ఓనర్లకు బతుకులు ఉండకూడదు. మట్టి ఎవడబ్బు సముదాయ? ప్రభుత్వం ఉంది, ప్రభుత్వమే చెరువులో మట్టి ఎత్తుకోవడానికి రూపాయి ఫీజు కట్టి ఎత్తుకోమని ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఏఎంఆర్లకు నెల్లూరు జిల్లా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరు చెరువులో మట్టి ఎత్తుకున్నా వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు. ఎక్కడ మాఫియా జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గుడా, తెలుసుకో. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల కోసం సేవ చేస్తానని గెలిచి ప్రజల చాటున కావల్లో ఉన్న గ్రావెల్ నెల్లూరులో అమ్ముకుంటే అది అవినీతి, అది మాఫియా. అది చేసింది తమరు. నీకు అస్టేట్లో పెట్టుకున్నావు, సర్వాయిపాలెంలో చెన్నాయిపాలెంలో ఒక ఆయన పెట్టావు, అల్లూరులో ఒక ఆయన పెట్టావు, దగదత్తులో ఒక ఆయన పెట్టుకున్నావు, భోగుల్లో ఒక ఆయన పెట్టుకుని నువ్వు మొత్తం డబ్బులు లెక్కడానికి మిషన్ పెట్టుకొని ఇంట్లో గ్రావులు అమ్ముకున్నానైనా అది అవినీతి అంటే, అది మాఫియా అంటే. కానీ కావ్య కృష్ణారెడ్డి ఏలుబడిలో ఎస్ కావల్ల ట్రాక్టర్ ఓనర్లు బతకాల్సిందే, మట్టి తోలాల్సిందే. కానీ కావలి దాటి నెల్లూరు ఒంగోలు గ్రావులు అమ్మితే చెప్పు, నేను చర్యలు తీసుకుంటా. కావలి నియోజకవర్గంలో 2,43,000 మంది ప్రజలు బతకాల్సిందే. నా నియోజకవర్గంలో ప్రతి ఓడు ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇదేం బంగారం కాదు, ఇళ్లలో దాచిపెట్టుకునేది మట్టి. ఇళ్లలో బేస్ మట్టాలకు లేదంటే లేఅవుట్లకు దేనికైనా తోలుకుంటే మన ఇద్దరికి ఏమొచ్చింది? నొప్పి. నీకేం కప్పం కట్టం లేదని బాధ. తిన్నంతకాలం తిన్నావు, దోచుకున్నావు. ప్రజల మనిషిగా గెలిచి ప్రజలకి అన్యాయం చేస్తే తప్పు, కానీ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఇల్లు కట్టుకోవడానికి మన వంతు మనం ధర్మంగా అడ్డగా ఉండాల్సిన వ్యక్తులు ఎమ్మెల్యేలు. అంతేగాని దాంట్లో దోచుకున్న దాన్ని తినాలనే ఆశ ఉన్నటువంటి దుర్బుద్ధి అన్నట్టు నువ్వు దాన్ని మాఫియాగా ఎలా మాట్లాడతావు? ఈరోజు రుద్రకోట కొండ సిగ్గున్నా మాట్లాడేటప్పుడు అసలు మన సంస్కారం ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు? రుద్రకోటలో కొండ మొత్తాన్ని మట్టెత్తుకొని రుద్రకోట రైతులందరినీ జైల్లో పెట్టి సిగ్గుండాలి మాట్లాడటానికి నువ్వు. ఎస్, నా టైంలో కూడా తవ్వుతున్నారు. భాష్యం స్కూల్ కానించి మద్దూరుపాటు దాకా రోడ్డుకి మట్టి తోలుకున్నారు. నీ అబ్బది కాదు, నా అబ్బది కాదు, అది ప్రభుత్వం అంది.